నొందుము. ఓ విశ్వాసి ధైర్యంబుగా నుండుము. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుము. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమె కూడి వచ్చిన మీ ఎవరును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరికీ మరణాత. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నా. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నారు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొడమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఈ వాక్యములో నుండి దేవుడు మన హృదయాలతో మాట్లాడి మన జీవితాలను ఫలింపజేయను గాక. ఆమేన్. దేవుని పిల్లారా, వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్న వాళ్ళారా, దేవుని ఆరాధనలో ఏకీవించిన వాళ్ళారా, దేవదేవుల నుండి మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమేన్. నా మాటలు 10 నిమిషాలు శ్రద్ధగా వినాలని గడిచిన కాలంలో అనేకమైన ప్రసంగాలు మనం మందిరంలో వివరించుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ఏర్పాటును బట్టి మరి కరోనా సమయంలో మరి యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా మనం వాక్యాన్ని అందించే వాళ్ళమై ఉన్నాం. మరి కరోనా అంతరించిపోయిన తర్వాత మరి జనాలకు మరి యూట్యూబ్ లైవ్ లో చూడడం అలవాటై మందిరానికి రావడం మానివేశారు. మరి మందిరంలో మరి ఆరాధన అనేది ఉంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏం చెప్పండి? ఆరాధన, ఆరాధించుట. కాబట్టి ఇంటి దగ్గర మనం యూట్యూబ్ లైవ్ లో చూస్తే ఆరాధించగలమా? చెప్పండి. దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనం లైవ్ ఎందుకు పెడుతూ ఉన్నామంటే చాలా మంది మరి రాలేని వారు, బలహీనతలో ఉన్నవారు, మరి చాలా మంది విదేశాల్లో ఉన్నవారు చాలా మంది చెప్తూ ఉన్నారు ఏమనంటే మీ వాక్యం వినడానికి మాకు అవకాశం కావాలని. కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్న వారి కొరకు, బలహీనుల కొరకు యూట్యూబ్ లైవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దగ్గరగా ఉండి దేవుని మందిరానికి రాగలిగిన వారు ఏం చేయాలి చెప్పండి? మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి మనసారా మన హృదయాన్ని దేవునికి అర్పించుకుని దేవుని వాక్యాన్ని వినాలి. దైవ యాజకుడు మరి చేతులెత్తి దీవిస్తున్నప్పుడు ఆ చేతుల కింద సంఘమంతా ఏకీవించి ఉండాలి అని తెలియపరుస్తూ వాక్యములోనికి వెళ్తూ కొన్ని మాటలు ముందుగా మీకు తెలియపరచాలి. ఏమిటంటే మరి జూలై మాసము 1వ తారీఖు నుండి మోసే సుఖోపవాసాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. జూలై మాసము 1వ తారీఖు నుండి మోసే సుఖోపవాసాలు.
దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, మోషే చేసిన ఉపవాసము కఠినమైన ఉపవాసము, అది కఠినోపవాసము. మోసే చేసినట్లుగా మనం చేయలేం కాబట్టి దానికి దైవజనుడు పెట్టిన పేరేమిటి? సుఖోపవాసము, అంటే సుఖమైన ఉపవాసము. అంటే మన హృదయం మనకు తోచినట్లుగా మనం ఏం చేస్తున్నాం? మోషే ఉపవాసము దేవుని ప్రత్యక్షతను చూపించింది. మోషే చేసిన ఉపవాసం దేవుని చూడడానికి ఉపయోగపడింది, దేవుడితో మాట్లాడడానికి ఉపయోగపడింది. కాబట్టి చాలా మంది దైవ యాజకులైన వారు, మరి సన్నిధి పరులైన వారు, మరి ఎక్కువగా విశ్వాసంలో ఉన్నవారు ఈ ఉపవాసాలు చేస్తారు. సిలువ ధ్యానాలు అందరూ చేస్తారు. యేసయ్య 40 రోజుల ఉపవాసాలు అందరూ చేస్తారు. కానీ మోషే ఉపవాసాలు అది చేయగలిగిన వారు, నిష్ట కలిగిన వారు, దైవ యాజకులైన వారు, సన్నిధి పరులైన వారు చేస్తారు. కాబట్టి జూలై మాసం 1వ తారీఖు నుండి ఆగస్టు 9వ తారీఖు దాకా ఈ 40 రోజుల ఉపవాసాలు జరుగుతాయి. మనం 10వ తారీఖున మనం ముత్తైలాభిషేక పండుగ కార్యక్రమాన్ని మన మందిరంలో జరిగించుకుంటాం. సరే, మంచిది. మరి ఈ మోషే ఉపవాస కాలాల్లో మన ప్రెసిడెంట్ అయ్యారు కాకాని తోట, మరి బేతేలు గృహవాసులు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యారు సేనాయి సన్నిధి శిబిరాలు అనేటటువంటివి ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మన సంఘంలో నుండి 7 సన్నిధి పరులు, సన్నిధి స్త్రీలు కూడా మరి ఆటో మీద మనము ఎక్కడైతే ఈ ప్రార్థనలు సన్నిధి పుటాలు పెడుతున్నారో అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఈసారి కూడా మనకు తెలియపరుస్తారు. ఈసారి కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలో మనకి దగ్గరలోనే ఒక చోట తెలియపరుస్తారు. చక్కగా వెళ్ళి మరి అక్కడికి గుంటూరు నుండి పాదిర్లైన వారు, రేవరెండ్లు అయినటువంటి అయ్యగారులు అక్కడికి వస్తారు. కాబట్టి అందరూ కూడా 7 సన్నిధి పరులు సిద్ధపడండి. ఎలాగైతే గత సంవత్సరం, పై సంవత్సరం సిద్ధపడ్డారో అలాగే స్త్రీలైన వారు మరి సిద్ధపడాలని తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఏమి నేర్పుతారు ఈ సన్నిధి శిబిరాల్లో అంటే? సన్నిధి అంటే ఏమిటో నేర్పుతారు, సన్నిధి సహవాసం అంటే ఏమిటో తెలియపరుస్తారు. అలాగే వాక్యం ద్వారా మన ఆత్మీయ స్థితిని బలపరుస్తారు. ఎందుకంటే సన్నిధి పరులే సంఘానికి వెన్నెముక్క లాంటి వారట. ప్రార్థనా పరులే సంఘానికి ఏమై ఉన్నారు? వెన్నెముక్కై ఉన్నారు, పెద్దలైన వారు. కాబట్టి యాజకుని మీదే భారం వదిలేసే సంఘాలు ఉన్నాయి నేటి కాలంలో. వాడు పని వాడు చేసుకుంటాడులే, మాకెక్కడ ఖాళీ అనేటటువంటి సంఘాలు నేటి కాలంలో కనబడుతూ ఉన్నాయి. క్రీస్తును ధరించిన తర్వాత క్రీస్తు యొక్క స్వార్థ పరిచర్య అందరి బాధ్యత. చెప్పండి, అది ఎవరు ఒక్కరి బాధ్యత కాదు, అందరి బాధ్యత అయినది. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలన్నా, మన బిడ్డల్ని దీవించాలన్నా దేవుని పనులు మనం వాడబడాలి. సరే, మంచిది. దేవుని పిల్లలారా, మనం చదవబడిన వాక్యములో 2 వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. 2 వ్యక్తుల్లో ఒకరు మోషే గారు, ఇంకొకరు యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉన్నారు. మోషే గారు, ఇంకొకరు ఎవరు? యేసు ప్రభువారు కనబడుతూ ఉన్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని భూమి మీదకు తెచ్చారు. మోషే ఏం తెచ్చారు చెప్పండి? ధర్మశాస్త్రం అంటే అర్థం ఏమిటంటే ఏది ధర్మమో ఈ భూమి మీద, ఎలా బతకాలో ఈ భూమి మీద, ఎలా జీవిస్తే నీ పొరుగువాడికి మంచిదో, ఎలా జీవిస్తే దేవుడికి ఇష్టమో చెప్పేదే ధర్మం. ఆ ధర్మమును శాస్త్రము అన్నారు. శాస్త్రము అనగా అర్థం ఏమిటంటే ఆజ్ఞ, అంటే చట్టం అని అర్థం. చట్టానికి లోబడి అందరూ బ్రతకాలి. కాబట్టి దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు, ఆ చట్టాన్ని ధర్మశాస్త్రం అన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మోషే ధర్మశాస్త్రములో నుండే చట్టాల్ని, రాజ్యాంగాల్ని రాసుకున్నాయి. మీకు అతిశయోక్తి కాదు కానీ ప్రతి దేశము కూడా మోషే రాసిన ధర్మశాస్త్రములో నుండే వారి వారి దేశాల చట్టాలని, వారి వారి రాజ్యాంగాల్ని రాసుకున్నాయి. మన భారతదేశ చట్టాన్ని కూడా అంబేద్కర్ గారు రాసుకున్నప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని చదివాడు ఆయన. అంత మాత్రమే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాల్ని ఆయన పరిశోధన చేసి ఎలాంటి రాజ్యాంగం మన దేశానికి మంచిదో, ఎలాంటి చట్టాలు మన దేశానికి ఉపయోగపడతాయో, మన ప్రాంతానికి, మన మనుషులకు మేలు చేస్తాయో అలాంటి చట్టాలన్నీ కూడా ఆయా దేశాల చట్టాలని పరిశీలన చేసి, ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేసి ఆయన రాయడం జరిగింది. కాబట్టి ధర్మశాస్త్రము అంటే అర్థం ఏమిటంటే రాజ్యాంగం. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా
ఒక వ్యక్తి దేశానికి లోబడి, ఒక వ్యక్తి పొరుగువానికి మేలుకరంగా ఎలా బ్రతకాలో చెప్పేదే ధర్మశాస్త్రం అని అర్థం అన్నమాట. చట్టం. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. యేసయ్య ద్వారా కృపాశాస్త్రం వచ్చింది. కృప అనగా కరుణించుట, క్షమించుట. చట్టం ఏమని చెప్తుందంటే తప్పు చేసిన వారిని చంపేయి అని చెప్తుంది. చట్టం ఏమని చెప్తుందంటే పాపం చేసిన వాడికి ఇంకొక మాట లేదు, వాడిని నాశనం చేయి అని చెప్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే వాడికి ఒక అవకాశం ఇయ్యి మారడానికి అని చెప్తారు. దాన్నే కృప అంటారు. మారడానికి అవకాశం ఇవ్వడానికి ఏమంటారు చెప్పండి? కృప. ఉరిశిక్ష వేసిన వాడిని కూడా చనిపోయే ముందు అడుగుతారు, నీకేం కావాలి కోరిక అని అడుగుతారు. దాన్ని ఏం చూపించడం అంటారు? కృప చూపించడం అంటారు. కాబట్టి యేసయ్య చూపింది ఏమిటయా అంటే కృప. మనుషులందరూ పాపము చేత చచ్చిన వారై ఉండగా వారి పాపముల నిమిత్తము దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సర్వపాప పరిహారము నిమిత్తము పరమాత్ముడైన ఆయన తన రక్తాన్ని బలియాగముగా, యజ్ఞముగా తన పిల్లలైన వారికి, భూమి మీద ఉన్న ప్రతి జాతికి, ప్రతి మనుషునికి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చిన వారై ఉన్నారు. దీనిని కృప అన్నారు. కృప అంటే ఉచితముగా ఇచ్చేది. మోషే దేవుని పిల్లలారా పిలువబడిన వాడు. మోషే చెప్పండి, పిలువబడిన వాడు. యేసయ్య ఏర్పరచబడిన వాడు అనగా అభిషిక్తుడు. మోషే దేవుని పిల్లల ఇజ్రాయిలీలను నడిపించిన వాడు. మోషే ఎవరు నడిపించారు చెప్పండి? బానిస బ్రతుకుల్లో ఉన్నవారిని, కష్టములో ఉన్న వారిని, అణిచివేయబడుతున్నటువంటి ఒక వర్గాన్ని వారు ఏడ్చి మొరపెట్టగా దేవుడు మోషే అనేటటువంటి నాయకుణ్ణి భూమి మీద అభిషేకించి వారిని విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న మార్గం ఎవరు చెప్పండి? మోషే గారు. పాపములో పాప బందీలుగా చిక్కబడి పాపము వల్ల వచ్చి జీతమైన మరణానికి పాలవుతున్న వారిని విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టిన వారు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు. మోషే ద్వారా దేవుడు ఇస్తాను అని మాట ఇచ్చిన కానాను అనే దేశానికి వారిని నడిపించారు. నడిపించారా? ఇచ్చారా? ఇచ్చుట ఎంత నిజమో, దేవుడు నడిపించింది ఎంత నిజమో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కూడా దేవుడిచ్చిన మాట ఏమిటంటే నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాలేడు. అంటే పరలోకపు కానాను ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లారా ఇద్దరిలో కూడా సిమిలారిటీస్ కనబడుతూ ఉన్నాయి, అంటే పోలికలు కనబడుతూ ఉన్నాయి. కానీ మోషే ప్రవక్త. మోషే ఎవరు చెప్పండి? ప్రవక్త. యేసయ్య ప్రభువు. అర్థమైందా? యేసయ్య ఎవరు చెప్పండి? మోషే ప్రవక్త అయితే అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధుడైనటువంటి పేతురు అంటారు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి. కాబట్టి యేసయ్య అందరికీ ఏమై ఉన్నారు? దేవుడై ఉన్నారు. మోషే దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చి దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. మోషే అప్పగించిన పనిని నెరవేర్చి దేవుడు పిలవగా దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. కానీ యేసయ్య మాత్రం పంపబడిన వాడిగా వచ్చి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఈ భూమి మీద చిందించి మానవ పాపము చేత కప్పబడి ఉన్న ఈ భూమిని పరిశుద్ధముగా మార్చిన వాడై ఉన్నాడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఎలా చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. ప్రతి గ్రంథము సెలవిస్తుంది ఏమనంటే పాప పుణ్యాలు ఉన్నాయి, పాపము ఉంది, పుణ్యము ఉంది అని చెప్తుంది. కానీ పాపము చేసిన వాడు నరకానికి పోతాడని చెప్తుంది. పుణ్యము చేసిన వాడు, భక్తిగా ఉన్నవాడు స్వర్గానికి వెళ్తాడని ప్రతి గ్రంథం చెప్తుంది. కానీ పాపాన్ని జయించడం ఎలాగా? పాపాన్ని జయించడం ఎలాగా? ప్రతి గ్రంథములోనూ ఆయా దేవులుగా పిలువబడిన వారు అంటున్నారు నేను పాపములో పుట్టాను అంటున్నారు.
నేను పాపములో పెరిగాను అంటున్నారు. పాపోహం పాప కర్మానం పాపాత్మ పాప సంభవ అనేటటువంటి క్రియలు కలిగిన వారు. కాబట్టి ఈ పాప సంభవాన్ని, పాపాత్మని, పాప క్రియలో ఉన్న వారిని ఏ పాపాత్ముడు కూడా రక్షించలేడు. కాబట్టి ఎవరు దిగి రావాలి? పరమాత్ముడు దిగి రావాలి. పరమాత్ముడు అనగా దేవుడు. కాబట్టి ఏ గ్రంథము కూడా పాపం అని చెప్తుంది కానీ పాపానికి విరుగుడేమో చెప్పడం లేదు. పాపం అని చెప్తుంది, పాపం వల్ల మనిషి పాడవుతాడు, పాపం వల్ల మనిషి రోగులు పాలవుతాడు, పాపం వల్ల మనిషి కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, పాపం వల్ల మనిషి చనిపోతాడు, నశించిపోతాడు అని చెప్తున్నాయి. కానీ ఈ పాపాన్ని ఎలా జయించాలో ఏ గ్రంథము, ఏ దేవుడు చెప్పడం లేదు. కాబట్టి పాపాన్ని జయించడానికి కావలసింది ఏమిటయ్యా అంటే యేసు మార్గం. ఏ మార్గం చెప్పండి? యేసయ్య మార్గం. యేసు రక్తము చేత మనం కడగబడినప్పుడు, యేసు బోధ ప్రకారం మనం జీవించినప్పుడు ఒక సమాజాన్ని మనం నెలకొల్పగలుగుతాం. ఒక పరిశుద్ధమైన సమాజాన్ని. ఒక్కరితో ప్రారంభమవుతుంది, వారు ఇద్దరు అవుతారు, వారు ముగ్గురు అవుతారు, ఒక 10 మంది అవుతారు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ, క్రీస్తు రక్తములో కడగబడ్డానని చెప్పుకుంటూ, వారి పాపపు క్రియలు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న వాడు ఎవడు కూడా క్రైస్తవుడు కాలేడు. రేపొద్దున వాడికి ఏముంది? తీర్పు ఉంది. సింహాసనం మీద ఏముంది చెప్పండి? తీర్పు ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏమిటయ్యా అంటే, నేను మీకు చెప్పిన ఆజ్ఞ ప్రకారం జీవించిన వాడు వర్ధిల్లుతాడు, ఆ దేశం ఫలిస్తది, ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి వాక్యములోనికి మనం రాగలిగితే, దేవుడు పిల్లరా మోషే గురించి మరి మనం చూడగలిగితే నిర్గమాకాండము 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయములో మనం చూడగలిగితే 2వ వచనాన్ని చూద్దాం. ఒక పొదమ నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఎలా ప్రత్యక్షమయ్యాడట చెప్పండి? ఎలా ప్రత్యక్షమయ్యాడు? అగ్ని జ్వాలలో దిగివచ్చాడు. దేవుడు ఎలా దిగివచ్చారు చెప్పండి? అగ్ని జ్వాలలో దిగివచ్చాడు. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూడగలిగితే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, ఫెరిజ్జీలు, ఇవ్వీలు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు ఏం చేశారట చెప్పండి? ఇక్కడ మనం ఒక మాటను అండర్లైన్ చేసుకోవాలి. దిగి వచ్చారు. దేవుడు ఏం చేశారు చెప్పండి? అగ్నిలో దిగి వచ్చారు. ఎలా దిగి వచ్చారు? అగ్నిలో పొదలోనికి ఎలా దిగి వచ్చారు చెప్పండి? ఏ రూపంలో దిగి వచ్చారు? అగ్నిలో నుండి దేవుడు మాట్లాడిన వారై ఉన్నారు. ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే ఐగుప్తు చేతిలో నుండి. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం, ఐగుప్తు అనగా పాపానికి సాదృశ్యం. ఈ పాపం ఏం చేస్తుంది? వీళ్ళని పట్టి బంధించి నలిపివేస్తుంది. పట్టి బంధించి ఏం చేస్తుంది? అణచివేస్తుంది, నలిపివేస్తుంది. వీళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. మనల్ని కూడా కుటుంబములో అశాంతి, శరీరాల్లో అనారోగ్యం, బిడ్డల మధ్య మనస్పర్ధలు, ఆస్తులు ఉండొచ్చు, అవేజులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ హృదయంలో ఏముండదు? కుదురు ఉండదు, సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే దేవుడి దగ్గర తక్కువ బతుకుతున్నావు, లోకములో నువ్వు ఎక్కువ బతుకుతున్నావు. దీనికి కారణం ఏం చెప్పండి? దేవుడికి ఇచ్చే సమయం తగ్గిపోతుంది, లోకానికి, లోక కార్యాలకి ఇచ్చే సమయం పెరిగిపోతుంది. తద్వారా ఏమొస్తున్నాయి మన మీదకి? చిక్కులు, శ్రమలు వచ్చి మనల్ని ఏం చేస్తున్నాయి చెప్పండి? అన్నీ ఉన్నాయి, విస్తరణ నిండా అన్నీ ఉన్నాయి. విస్తరణ నిండా దేవుడు అన్ని సిద్ధపరిచారు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళి వాటిని ఏం చేయాలి? మనం తినాలి. చేతికి తీసుకుని, నోటికి తీసుకుని వాటిని ఏం చేయాలి? తినాలి. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళలేకపోతున్నామో తినే యోగ్యత, దాన్ని అనుభవించే అర్హతని మనం ఏమైపోతున్నాం?
పడవేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇజ్రాయిల్ జనాంగము కూడా ఐగుప్తులో నలిచివేయబడింది, అనగదొక్కబడింది. అప్పుడట వారు దేవుణ్ణి వేడుకున్నారు. దేవుణ్ణి వేడుకొని, అయ్యా ప్రభువా, ఈ బాధలు మేము భరించలేకపోతున్నాం, ఈ శ్రమను మేము అనుభవించలేకపోతున్నాం. నిజానికి నేటి కాలంలో దేవుని కృపను బట్టి ఎవరికి కూడా ఆకలి బాధ లేదు. అందరింట్లోనూ సమృద్ధైన ఆహారం తింటున్నారు. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన మహాభాగ్యంలో అందరి కుటుంబాల్లో కూడా సమృద్ధైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు కదా. ఈ సమృద్ధిని బట్టి దేవుని పిల్లారా, మనకి ఆకలి బాధ అంటే ఏంటో తెలియదు. నేటి కాలంలో చాలా మందికి ఏం తెలియదు చెప్పండి? కడుపులో ఆకలి బాధ అంటే ఏంటో చాలా. ఈ ఐగుప్తీయులు వాళ్ళకి సరైన ఆహారం పెట్టకుండా, వారికి సరైన తిండి పెట్టకుండా వెట్టి చాకిరీ చేస్తున్నారు. వెట్టి చాకిరీ అంటే ఏంటి? వాళ్ళ శక్తికి మించిన పనిని చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బాధను భరించలేక వాళ్ళు దేవుడికి ఏం చేశారు చెప్పండి? మొర్రపెట్టారు. మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడట? దిగి వచ్చారు. ఈ మాట గుర్తుంచుకోవాలి మనం. ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఆయన కిందకి దిగి వచ్చారు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, మహామహిమలో మహిమ కాంతిలో ప్రకాశిస్తున్న దేవుడు తన బిడ్డలను మొర్రపెట్టగా ఎక్కడికి వచ్చేసారు చెప్పండి? అగ్నిగా కిందకి దిగి వచ్చిన వారై ఉన్నారు. దేవుని పిల్లారా, వాక్యములో మనం చదవగలిగితే, వాక్యములో మనం చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము, అమ్మా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం చూడగలిగితే 29వ వచనాన్ని మనం చూస్తే, మరనాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో, అమ్మ వినండి, ఏ పాపములు అంటండి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తూ ఉండగా 31వ వచనంలోకి రండి. 32వ వచనం. యోహాను ఇలా చెప్తున్నాడట, ఈయనే దేవుడు, ఈయన చెప్పుల వారులైనా నేను పట్టుకోవడానికి పాత్రుని కాదు, అర్హుణ్ణి కాదు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుడి గురించి చెబుతూ, దేవుడు రాగా ఈయనే లోక పాపములను మోసుకుని పోవు దేవుని. ఐగుప్తుల ఇజ్రాయేలుకి ఏ పాపం చెప్పండి? ఏ భారం ఉంది? ఏ భారం ఉంది? బానిస అనే భారం వారి భుజం మీద ఉంది. కాబట్టి వాళ్ళని ఎక్కడి నుంచి విడిపించాలి? ఇప్పుడు ఐగుప్తులో నుండి, బానిసత్వంలో నుండి, వారి బరువులో నుంచి విడిపించాలి. ఈ గొర్రె పిల్ల ఎవరిని విడిపించాలి? ఇప్పుడు లోక పాప భారము. ఏ భారం చెప్పండి? అది ఇజ్రాయేలీనేమో ఐగుప్తు భారం నుంచి విడిపించడానికి మోషే వచ్చాడు. యేసయ్యట ఏ భారం విడిపించడానికి వచ్చారు? లోక పాప భారము నుండి విడిపించడానికి అందరి కొరకు వచ్చాడు. అందుకే లోకానికి నాయకుడు ఆయన. చెప్పండి, యేసయ్య ఎవరు చెప్పండి? నువ్వు వద్దన్నా, అవునన్నా, కాదన్నా, కూడదన్నా, ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పవిత్రులుగా చేస్తుంది. అందుకే కృపాకాలంలో మనం ఉన్నాం. కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు కృపను అందరూ ఏం చేస్తున్నారో, నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు అందరూ కూడా ఆయన కృపను ఏం చేస్తున్నారో లోకు కడుతున్నారు అన్నమాట. కాబట్టి దేవుని పిల్లారా, వాక్యం వింటున్న వారులారా, నా మాటలు శ్రద్ధగా వినండి దయచేసి. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు 32వ వచనములో అంటున్నారు, మరియు యోహాను సాక్ష్యమిస్తూ మాటలు చెప్తున్నాడట, ప్రజలందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఏం కావాలి ప్రజలకి? యూదులకి ఏం కావాలి? యేసయ్య వచ్చారు, సేవ చేస్తున్నారు అంటే అంటే వాళ్ళు ఎవరో ఒక ప్రవక్త లేకపోతే ఎవరో ఒక బోధకుడు అనుకుంటారు. కానీ యేసయ్య దేవుడని ఎవరికి తెలియాలి? మొట్టమొదట లోకానికి తెలియాలి, యూదులకు తెలియాలి. కాబట్టి ఈ బాప్తిసం కార్యక్రమం యాక్చువల్ గా ఎవరికి? మనకి. ఈ బాప్తిసం అనేది ఎవరికండి? మనకి. ఎందుకు? మేము క్రీస్తును ధరించాం అని లోకానికి తెలియపరచడానికి, మేము క్రీస్తును ధరించాం అని సంఘములో చేర్చబడ్డానికి. అందుకే బాప్తిస పాటలో మనం పాడుకుంటూ ఉంటాం, స్నానక్రియ జరుగు సమయమున మనం ఏమవుతున్నాం? క్రీస్తులో చేర్చబడుతున్నాం, సంఘములో ఒక సభ్యునిగా చేర్చబడుతున్నాం.
మనమందరం ఏమై ఉన్నాం? క్రీస్తు సంఘము, కుటుంబమై ఉన్నాం. కాబట్టి బాప్తీసం మనకు అవసరం, కానీ యేసయ్యకి ఎందుకు అవసరం? యేసయ్యకి పనేంటి బాప్తీసం తీసుకోవడానికి అనేది ఒకసారి ఆలోచన చేస్తే, యేసయ్య అక్కడ బాప్తీసానికి వచ్చినప్పుడు ఆ బాప్తిస్మ కార్యక్రమములో అంతకుముందు యోహాను ఇచ్చే బాప్తిసం మారు మనసు నిమిత్తం. యోహాను బాప్తిసం దేనికి? మనసు మార్చుకునేది అనమాట. అది రక్షణ కాదు. ఏం మార్చుకుంటాకే? మనసు మార్చుకుంటాకి. యోహాను బోధలో సంతానమా, సెరుపుసేయి పిల్లలారా మీకు శ్రమ. ఎలా ఉండేది యోహాను బోధ? తిడతా ఒప్పుకుంటారా? మా సంఘంలోకి వస్తున్నారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మిమ్మల్ని తిట్టామని ఒప్పుకుంటారా? వాక్యమే కొద్ది గట్టిగా నొక్కి చెప్పామనుకోండి, నాకే చెప్పాడు అనుకుని ఏం చేస్తారు? వచ్చేవారో మానేస్తారు కదా, అవునా కదా? కాబట్టి ఆత్మ తండ్రి ఆ వాక్యాన్ని గాని ఆ సందర్భాన్ని గాని నొక్కి చెప్తున్నాడంటే మనం మార్చుకో, ఏదో మార్చుకో అని చెప్తున్నాడు దేవుడు అని అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లల వాక్యంలోకి మనం రాగలిగితే, యేసయ్య బాప్తీసం తీసుకునేది ఎందుకంటే, యేసయ్య బాప్తీసం తీసుకున్నప్పుడు ఒక సూచన జరగాలి. ఈ సూచన ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియాలంటే, బలిపీఠం దగ్గర పరిచర్య చేసేటటువంటి ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిచర్యకి తెలియాలి. యోహాను బాప్తీసిస్తున్నప్పుడు గొట్టి మీద నుండి చూసే వాళ్ళందరూ ఎవరో? ఈ శాస్త్రులు, పరిచర్యలు, యూదులు అన్నమాట. కాబట్టి దేవుడు వెళ్ళి నాకు బాప్తిస్మి అని చెప్పారు. ఈ బాప్తిస్మి అన్నప్పుడు ప్రభువా నీ చేత నేను పొందాలి గాని నువ్వు నా చేత పొందడం ఏంటి అని అడిగినప్పుడు ఎవరంటున్నారో ఆ గట్టి మీద ఉన్న వాళ్ళందరూ వింటున్నారు అనమాట. వాళ్ళందరూ విని ఏం తెలుసుకోనప్పుడు ఈయనే మెస్సయ్యా అని తెలుసుకోవాలి. పైపెచ్చు యాది గారు ఏమని చెప్తున్నారు? గట్టిగా బిగ్గరగా అందరికి వినపడేలాగా నీటిలో ముంచి దేవుణ్ణి లేవనెత్తి లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం గ్రహించాలి? ఈయనే వచ్చి ఉన్న మెస్సియా, దేవుడు అని గ్రహించాలి. ఇంకొక సూచన క్రియ అక్కడ జరుగుతూ ఉంది. ఏంటా సూచన క్రియ అంటే, యోహాను ఈ మాటలు సాక్ష్యం ఇచ్చు అని రాయబడింది. ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు? ఇప్పుడు మనం దేవుడు మేలు చేసాడు అని ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకుని సాక్ష్యం చెప్తాం. ఎవరికి చెప్తాం సాక్ష్యం? సంఘానికి చెప్తాం. సంఘములో ఉన్న వారు దేవుడు నా ఎడల ఈ ఉపకారం చేశాడు, ఈ మేలు చేశాడు, ఈ గొప్ప కార్యం చేశాడని సంఘానికి చెప్తే సంఘం అంతా ఏమవుతుంది? బలపడుతుంది. అవునా కదా? దేవుడు ఇంత గొప్పవాడు అని బలపడతాడు కదా. ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడట? యేసయ్యను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరికి? ఆ గొట్టు మీద నుండి ఏ యూదులైతే, ఏ శాస్త్రులైతే ఎవరు ఈ బాప్తిస్మ ఇచ్చే ఈ యోహానా మెస్సయ్యా అని చూస్తుంటే, నేను కాదురా అబ్బాయి, నేను కాదు, ఆ యొక్క దేవుడు ఎవరు? ఇదిగో నేను ముంచుతున్నానే ఈయన అని చెప్పి ముంచి లేవనెత్తగా పరలోకము నుండి దేవుని ఆత్మ పావురములాగా ఆయన భుజం మీదకి, ఆయన శిరస్సు మీదకి దిగి వచ్చిందట. ఇదొక సూచక క్రియ. ఇదే క్రియ చెప్పండి. ఇప్పుడు అంటాను, మోషే దగ్గరికి ఎలా దిగి వచ్చాడు దేవుడు? అగ్నిలో దిగి వచ్చాడు. అవునా కదా? పొద మీదకి ఎలా దిగి వచ్చాడు? అగ్నిలో దిగి వచ్చాడు. అలాగే అరగదొక్కబడుతున్నా, నరిచివేయబడుతున్నా ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజల్ని విడిపించడానికి, ఆ బానిస బ్రతుకులో నుంచి విశాలమునకు నడిపించడానికి. ఎక్కడ నడిపిస్తాడు చెప్పండి? అన్నాడా అనలేదు అక్కడ మాట? అన్నాడా? విశాలమైన స్థలమునకు అన్నాడు. పెరుజీలు, ఎబుషీలు, అమ్మోరీలు, వాళ్ళ యొక్క జనాంగముల్లో నివసిస్తున్న ఆ ప్రాంతంలోకి, విశాలమైన దేశానికి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నడిపిస్తాను. అందుకే నేను దిగి వచ్చి ఉన్నాను. అంటే ఇరుకులో ఉన్న వారిని విశాలములోనికి నడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. అవును కదా? ఇప్పుడు యేసయ్య కూడా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పరలోకము నుండి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు అనేకులు అక్కడ చూచి యేసయ్యను వెంబడించిన వాళ్ళు ఉన్నారు, యేసయ్య మీద మూలిగిన వారు కూడా ఉన్నారు. అవునా లేదా? మన వారం మనం చెప్పుకున్నాం, అప్సరపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలు నా మాటలు వినండి.
మోషే ఇజ్రాయిల్ బంధకాల విమోచకుడు. ఆ బంధకాల నుంచి విమోచించడానికి దేవుడు దిగివచ్చి మోషేని అభిషేకించాడు. యేసయ్య లోక పాపములను మోసుకుని దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడినప్పుడు పరలోకము నుండి దేవుని ఆత్మ ఎక్కడ దిగి వచ్చింది? యేసయ్య మీద దిగి వచ్చింది. ఏం సూచిస్తుందంటే ఈయన లోక రక్షకుడు. ఈయన ఎవరు చెప్పండి? లోకానికి రక్షకుడు అని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి మనుషులు ఏమి నమ్ముతారు? సూచక క్రియలు నమ్ముతారు. ఇప్పుడు అద్భుతం జరగకపోతే దేవుడి దగ్గరికి వస్తామా? చెప్పండి. దేవుడి దగ్గర ఏం జరగాలి చెప్పండి? ఇప్పుడు మనకి మా పిల్లకి పెళ్ళి అవ్వాలంటే పెళ్ళి అవ్వాలి, మా బిడ్డకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం రావాలి, నాకు అనారోగ్యం తగ్గాలంటే అనారోగ్యం తగ్గాలి. ఇవేవి జరగలేదనుకోండి, దేవుడి దగ్గరికి వస్తారా? మారతారా? మోషే అదే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ప్రభువా నీవు నన్ను పిలిచేవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే నిన్నెవడరా పంపింది అని నన్ను కొడతారు. అవునా కదా? చెప్పండి. అంటారా అనరా? ఇప్పుడు మోషే కదా, నేను వచ్చేసి మీ అందరి మీద నేను నాయకుడిని, నేను మిమ్మల్ని నడిపిస్తానన్నా అనుకో, ఏమంటారు వాళ్ళ? ఎవడరా నువ్వు? ఎంతకాలం ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు? మాకు చెప్పడానికి నువ్వు ఎవరు అని అంటారా అనరా? కాబట్టి మోషే చక్కని మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ 4వ అధ్యాయం మొదటి మాట, నిర్గమకాండం 4వ అధ్యాయం మొదటి మాట. అందుకు మోషే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రవా చిత్తగించుమో, వారు నన్ను నమ్మరు. చెప్పండి, నమ్మరు అన్నాడు అనలేదా? కాబట్టి వారు నన్ను నమ్మరు. నువ్వు పంపేవని చెప్తే ఏమని చెప్పాలి? అసలు నువ్వు పలానా ఆయన పంపాడు అని చెప్పాలి. ఎలా చెప్పాలి అని అడుగుతుంటే చెప్తున్నాడు దేవుడు మాట. ఏమనంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నాకు ఒక పేరని కాదు. ఏమని చెప్పాలి నీకు? ఎలోహీ, ఎల్ షడ్డాయ్, ఎలోహీం, చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు నొక్కి చెప్తున్న మాట, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. హూ అయాం అని చెప్తున్నాడు. ఎవరు? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్తున్నాడు. నేను లేనివాడను కాదు, స్థాపించిన వాడను, పుట్టించిన వాడను, పాలిస్తున్న వాడను, నడిపించేవాడను అని చెప్తూ ఇక్కడ ఒక సూచక క్రియ చేస్తూ ఉన్నాడు. ఏంటా సూచక క్రియ అంటే, నీ చేతి కర్రను కింద పడాయి, అది ఎలా మారుతుంది? పాముగా మారుతుంది. మరలా నీ చేతి కర్రను పట్టుకో, ఆ పాము తోకను పట్టుకో, అది మరలా ఎలా మారుతుంది? కర్రగా మారుతుంది. దీనిని బట్టి వారు నువ్వు దేవుడు పంపిన దూతవని తెలుసుకుంటారు. అయినా నమ్మకము కుదరలేదు. ఎవరికే? మనం ఒక్క అద్భుతం జరిగితే దేవుణ్ణి నమ్ముతామా? చెప్పండి, ఎన్ని అద్భుతాలు జరగాలి? ఎంతకాలం బతుకుతామో అంతకాలం అన్ని అద్భుతాలు జరగాలి మన జీవితంలో. అవునా కదా? ఒక ఆవిడ ఉంది, దేవుడు నా భర్తను బతికితే బాప్తిసం తీసేసుకుంటాం కుటుంబం అంతా అంది. భర్త బతికేసాడు. డాక్టర్లు అన్నారు ఇంక బతకడమ్మా అన్నారు. కానీ భర్త ఏమయ్యాడు? బతికేశాడు. సరే, మరి ఏంటి పరిస్థితి? పిల్లలు ఉన్నారండి పెళ్లిళ్ళకి. ఎవరున్నారో? 4 కరవద్దు, నిజంగా జరిగేది అది. జరుగుతుందా జరగట్లేదా? పిల్లలు ఉన్నారు పెళ్లిళ్ళకి. వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయాక ఏం తీసుకుంటానండి పాస్టర్ గారు? బాప్తిసం తీసుకోమ్మా, నీకు ఎప్పుడు మనసు కుదిరితే అప్పుడే తీసుకో. పెద్ద పిల్ల పెళ్లి అయిపోయిందండి. మరి ఏ పెళ్లి చేసావు? దేవుడు తెలుసు, గొప్పవాడని తెలుసు, గనుడని తెలుసు. కానీ మనిషి లోకానికి భయపడతాడు, సమాజానికి భయపడతాడు. చేస్తావు, అయిపోయింది కదమ్మా పెళ్లి. మరి ఇంకొకళ్ళు ఉన్నారు కదండి. ఎవరున్నారు? ఇంకొక పిల్ల ఉంది కదా, ఆ పిల్లకు కూడా ఏం చేయాలి? ఇప్పుడు పెళ్లి అయిపోయింది. సరే అమ్మ, మందిరానికి రావడం తగ్గింది. ఇప్పుడు భర్తను బాగు చేశాడు, భర్తను బతికించాడు. భర్త లేకపోతే బిడ్డలు ఏమవుదురు? మనం ఆలోచించాలి ఈ మాటలు ఒకసారి. భర్త లేకపోతే బిడ్డలు ఏమవుదురు? అనాథులు అవుతురు. వారి పెళ్ళిళ్ళు ఎవరు చేతురు? అవునా?
ఇప్పుడు భర్తను బతికించాడు, బిడ్డల పెళ్ళిళ్ళు కూడా ఘనంగా దేవుడు జరిగించాడు. అద్భుతాలు చేశాడు లేదా? సూచక్రియ చేశాడు లేదా? ఇప్పుడు ఈ పిల్లలకే పిల్లలు కావాలి. ఈ పిల్లలకి ఏం కావాలి? ఇప్పుడు పిల్లలు కావాలి. ఈ పిల్లల్లో మొట్టమొదటి మగ పిల్లడు కావాలి, తర్వాత మళ్ళీ ఆడపిల్ల కావాలి. దేవుణ్ణి కోరుతా ఉంటామంటే చెప్తున్నాను నేను. మన జీవిత కాలము ఎక్కడా దేవుణ్ణి అడగడం అనేది ఆపు చేయం మనం. అవునా కదా? ఆపు చేస్తామా? దేవుడి కొరకు నేను ఎలా బ్రతకాలి, దేవుడి చిత్తాన్ని ఎరిగి ఎలా జీవించాలి అనేది మనం ఆలోచన చెయ్యం. ఇప్పుడు ఈ బిడ్డలు పుట్టారు, నిజమే, బిడ్డలు పుట్టారు. బిడ్డలు పుట్టిన తర్వాత భర్త బతికాడు, భర్త బతికాడు, బిడ్డలకి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, చదువులు చదివారు, వివాహాలైనవి. ఇప్పుడు వారికి ఏం కావాలి? బిడ్డలు కావాలి. సరే అమ్మా, ఏంటి మందిరానికి రావడం తగ్గిపోయింది, మందిరానికి రావడం తగ్గిపోయింది, పిల్లలు కదండి. ఇంట్లో ఎవరట? పిల్లల వల్ల దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎక్కడికి ఆఫ్ చేస్తుంది? పిల్లలు కదండి. మందిరానికి రావడానికి ఏముండట్లేదట, ఖాళీ ఉండట్లేదు, ఇంటి నిండా పిల్లలు ఉన్నారట, పిల్లల పని అంతా ఈవిడే చేస్తుందట. కాబట్టి ఏం చేయడానికి లేదు, ఇప్పుడు మందిరానికి రావడం తగ్గిపోయింది. ఇప్పుడు తర్వాత దేవుడు దీవించారు, ఏదో ఒక రూపాన ఈ బిడ్డ నాకు రావాలి, నా ఆత్మ రక్షింపబడాలి అని దేవుడు ఏం చేస్తాడు? అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు అంటుంది మనవలకు పెళ్ళి అవ్వాలి. ఎంత అయింది చెప్పండి? ఇప్పుడు మనవరాలకి ఏమవ్వాలి? ఎంతమంది అయ్యారు? ఆడో 3, ఈడో 3, ఆ కూతురుకో 3, ఈ కూతురుకో 3, ఈ ముగ్గురు 6 పెళ్ళిళ్ళు అవ్వాలి. సరే, పెళ్ళిళ్ళు అయిన వదులు కదా, మళ్ళీని వాళ్ళకు కూడా ఏం పుట్టాలి? మళ్ళీ మొదట మగోడు పుట్టాలి, తర్వాత ఆడది పుట్టాలి. లెక్క. మళ్ళీ దేవుడికి మనం ఏం చెప్తాం? లెక్క అన్నమాట. ఇలా కొనసాగుతూ ఉంటది. నెత్తి మీద ఎంటుకలన్నీ మెరిసిపోతాయి, వయసు అయిపోతుంది, ఉడిగిపోద్ది, శక్తి అంతా అయిపోద్ది. ఇప్పుడు దేవుడికి నడవలేక దేవుడి మందిరానికి వస్తావు. ఇప్పుడన్నా బాప్తిసం తీసుకుంటావా? ఇప్పుడన్నా దేవుడిని అంగీకరిస్తావా? ఇప్పుడైనా దేవుడిలో పాలుభాగం పొందుతావా అంటే ఇంకా ఏదో సాకు చెప్తా. మానవుడు దేవుని పిల్లరా పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు దేవుడిని అదివ్వి ఇదివ్వి అని అడిగేవాడిగానే, సూచక్రియలు అద్భుతాలు కోరుకునేవాడిగా ఉన్నాడు. కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆయన చిత్తానుసారం జరిగి ఎలా బ్రతకాలి అనేది ఏ ఒక్కడు కూడా ఆలోచన చేయట్లేదు. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒకసారి మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీకి రాస్తున్నటువంటి 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయము ఏమని రాయబడింది చెప్పండి అక్కడ? అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు గాని యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఎవరికి వాళ్ళు ఏం చూసుకుంటున్నారట? సొంత కార్యాలు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని పిల్లరా, ఈ మాటలు మనం గమనించగలిగితే మోషే కూడా అంటున్నారు, వారు నన్ను నమ్మరు, వారి సొంత కార్యాలే వాళ్ళకి చాలు, నేనేం చేయాలి అని అన్నప్పుడు దేవుడు సూచక క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా నేను దేవుడు పంపబడిన ప్రవక్తను అని ఆ ఇజ్రాయేలు జనాంగానికి బయలుపరుచుకున్నాడు. ఈనాడు ఇజ్రాయేలు జనాంగానికే కాదు కానీ ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరో ఎదుట కూడా తను తాను ఏం చేశాడు చెప్పండి? ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను ఎవరు పంపబడిన వాడినో చెప్పండి? సర్వోన్నతుడైన దేవుడు చేత పంపబడిన ప్రవక్తను అని. యేసయ్య జీవితంలో కూడా మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? చేశారా చేయలేదా? మత్తయి సువార్తలో మనం చూడగలిగితే ఆయన రోగులను స్వస్థపరిచాడు, కుంటివారిని బాగు చేశాడు, చెప్పండి, గుడ్డివారికి చూపునిచ్చాడు, పక్షవాయువు రోగి పరిగెత్తుకుని వెళ్ళాడు, ఆయన దెయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు. అలాగే దేవుని పిల్లరా, బిడ్డలు చనిపోతే యాయిరు కుమార్తె, విధవరాలు కుమార్తె చనిపోతే బిడ్డల్ని ఏం చేశాడు? బతికించాడు. లాజరును సమాధిలో నుండి లేవనెత్తాడు. ఈయన దేవుడు కాకపోతే ఇన్ని కార్యాలు చేయగలుగుతాడా? ఆలోచన చెయ్యాలిగా.
అర్థం చేసుకోండి నా మాట. ఈయన ఎవరై ఉన్నారు చెప్పండి, ఎవరై ఉన్నారు? అమ్మ వినండి, ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. ఎవరై ఉన్నారు చెప్పండి? దేవుడై ఉన్నారు. కాబట్టి మోషే చేత అద్భుతాలు చేయిస్తుంది దేవుడు. యేసయ్య తనంతట తానే ఏం చేస్తున్నారు? అద్భుతాలు చేస్తున్నారు. అర్థమవుతుందా? అంటే ఈ పోలికలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీయుల్ని దేవుని పిల్లరా, వారి జీవితాన్ని ఐగుప్తు అనేటటువంటి పాప బంధకము, ఐగుప్తు అనేటటువంటి శాపము, ఐగుప్తు అనేటటువంటి బానిసత్వములో నుండి ఏం చేశాడు? మోసే వారిని విడిపించుకు తీసుకొచ్చాడు. ఈ విడిపించుటలో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు మోసే చేశారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కూడా మనం చూడగలిగితే లోక పాపం అనే బానిసత్వంలో నుండి వ్యాధి అమ్మా కూడా అంటాను, మన ఒంటికి వ్యాధి వచ్చింది అనుకోండి, మనం ఎవరికి బానిస అయిపోయినట్టు చెప్పాలి, అవునా కదా? ఎందుకంటే మన ఒంటికి రోగం వస్తే మనం ఎవరికి బానిస అయిపోయినట్టు? రోగానికి బానిస అయినట్టు. ఎందుకంటే బెల్లయ్యాలి టయానికి. టయానికి ఏమయ్యాలి? రోగం తగ్గించడానికి బెల్లయ్యాలి. ఆ రోగం ఎలా తగ్గించుకోవాలో ఆలోచన చేయాలి. ఇది ఏం మనల్ని చేసేస్తుందో, మనం ఏమైపోతామో, మనం ఉంటామో చచ్చిపోతామో అనే భయంతో మనం ఏమవుతాం అంటే మనం కూడా ఏమై ఉన్నాం? పాపానికి, రోగానికి మనము బానిసలమై ఉన్నాం. అర్థమైందా? కాబట్టి మరణానికి మనం ఏమై ఉన్నాం? బానిసలమై ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, మరణ బంధకముల్లో చుట్టుకుని ఉన్న మనలను తన మరణము ద్వారా అమ్మా ఎంత గొప్ప మాట! మరణ బంధకములో చుట్టుకుని ఉన్న మనలను రోగముల చేత, వేదనల చేత, బాధల చేత పీడింపబడి బంధకములో చుట్టుకునే మనలను తన మరణము ద్వారా మనల్ని ఆయన జీవింపజేస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి! తన మరణం ద్వారా, తన మరణము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన జీవింపజేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో మనం ఆలోచన చేయాలి. ఆయన ఏదో ఒక కులానికి దేవుడిగా మనం చూస్తున్నాం. అందరు దేవుళ్ళు ఒక దేవుడిగా మనం పెట్టుకున్నట్టుగా మధ్యలో పెడుతూ ఉన్నాం. అందరికి నమస్కరించినట్లుగా ఆయనకు నమస్కరిస్తూ ఉన్నాం. ఇది వ్యర్థ భక్తి. ఏ భక్తి చెప్పండి? వ్యర్థ భక్తి. యేసయ్య ఒక ప్రత్యేకమైన వాడు. యేసయ్య ఒక గొప్ప దేవుడిగా. ఆయన ఎవరి చేత సృజింపబడిన వాడు కాదు. ఎవరి హస్తాలు ఆయన రూపించలేదు. ఎవరి చేతులు ఆయనకు ఆకారాన్ని ఇవ్వలేదు. ఏ మనుషుడు కూడా ఈ రూపంలో ఉండు అని ఆయన నిర్మించలేదు. ఆయన అంటాడు, తనంతట తానే ఉన్నవాడై ఉన్నాడు. తనంతట తానే ఏమై ఉన్నాడు చెప్పండి? ఉన్నవాడై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నారు చెప్పండి? గొప్ప దేవుడై ఉన్నారు. కనుక ఈ ప్రయాణంలో ఇక్కడ మనం సబ్జెక్ట్ లోకి వచ్చాం. కొద్దిగా ఇక్కడ మనసు పెట్టి కొన్ని నిమిషాలు నా మాటలు వినాలని నేను ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తూ, ఏమిటి ఆ మాట అంటే, ఈ ప్రయాణములో మోషే నడిపిస్తున్నప్పుడు జనాంగం ఎదురు తిరిగారు. జనాంగము ఎదురు తిరిగారు. మోషే మీద రాళ్ళు ఎత్తారు. కొట్టడానికి, ప్రవక్తని కొట్టడానికి ఏం ఎత్తారు చెప్పండి? రాళ్ళు ఎత్తారు. ఒక అద్భుతం చెప్తాను జాగ్రత్తగా. మోషే నడిపిస్తూ ఉన్నారు, తినేస్తున్నారు. మోషే ఇచ్చిందంతా కూడా ఏం చేస్తున్నారు? తిన్నారా తింటలేదా? మాకేం కావాలి? కీరకాయలు కావాలి. మన్నాను కురిపించాడు. ఈ సంసారాలు లేని ఆహారం ఎన్నాళ్ళు తింటాను అంటే సముద్రం మీద నుండి పూరేళ్ళు పెట్టలు రప్పించాడట. పూరేళ్ళు అంటే పెట్టలు మాంసం కావాలి. ముందేమో కీరకాయలు కావాలి మాకు అన్నారు. కీరకాయలు, దోసకాయలు కావాలన్నారు. అంటే మన్నాను కురిపించాడు. కొత్తిమీర గింజల్లాగా నోటికి మధురంగా ఉన్నదే దేవుడు కురిపిస్తే ఏరికి తినేసారు. తినేసి కొన్నాళ్ళకి ఏమైపోయిందట? ఇప్పుడు ఎంత తీపైనా పదే తిన్నాం అనుకో నోటికి సప్పగానే అనిపించదట. అందుకే అన్నారు, పరలోకపు ఆహారాన్ని, సవిసారములు లేని ఆహారం ఎంతకాలం తింటాం? దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చి
ఓ గొప్పవాడు చేసేస్తంటే అత్తమాను మందిరానికి ఏమి వెళ్తాం? దేవుడు మంచి వస్త్రం ఇచ్చాడు, ఒకప్పుడు ఇస్త్రీ బట్టలు లేవు నీకు. ఒకప్పుడు మంచి బట్టలు లేవు, దేవుడు ఏమి ఇచ్చాడు నీకు? మంచి బట్టలు. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. ఒకప్పుడు బతకడానికి దారి లేదు, మంచి స్థానం ఇచ్చాడు. ఇవన్నీ చూసి ఆ దేవుడి దగ్గరికి ఏమవుతాం అంటే దేవుడి ఆశీర్వాదం చప్పగా అనిపిస్తుందట. దేవుడి ఆశీర్వాదం ఏమైపోతుంది చెప్పండి? పొంది 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 దేవుడు ఆశీర్వాదాలు అనుభవించి అనుభవించి ఏముందలే దేవుడు, దేవుడు లేకపోతే నేను బతకలేనా, దేవుడు లేకపోతే నేను వెళ్ళలేనా, దేవుడు లేకపోతే నేను నడలేనా అనుకుంటావాట. దేవుడు ఒక్కసారి కనుక చెయ్యుదులేడా నీ రెండు కాళ్ళు చచ్చిపడి ఎదరికెళ్ళాక వెనక్కెళ్ళాక లాక్కొని పీక్కొని ఉంటావు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడిని చులకనగా గాని దేవుడిని అజాగ్రత్తగా గాని మనం ఎప్పుడు కూడా పెంచకూడదు. ఇప్పుడు ఏమన్నారు ఇజ్రాయేలీలో? ఈ సవిసారాలు లేని మన్నా ఎంతకాలం ఉందంటాం? ఐగుప్తులో మేము మాంసం తిన్నాం అంటున్నారు. వాళ్ళకి మాంసం పెట్టారు. వాళ్ళకే బానిసలకు మాంసం కూరలు పెడతారా చెప్పండి? బానిసలకు మాంసం కూరలు ఉంటాయా? మోసే మీద తిరగబడి ఏం చేస్తున్నారు చెప్పండి? రాళ్ళు ఎత్తు కొడతానికి సిద్ధపడుతున్నారట. దేవుడు ఇసిగిపోయి ఏం చేయాలి వీళ్ళని, ఎంతకాలం ఇలాగ మాట్లాడతారు అని చెప్పి ఆ సముద్రం మీద నుండి పూరేళ్ళు వచ్చి వీళ్ళ పాలెములో, అంటే పాలెం అంటే ఏంటి, వాళ్ళుండే ప్రాంతంలో పడేసేటట. తిని 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 వాళ్ళకి ఎంత ప్రాణం విసుకెత్తిపోయేలాగా దేవుడు కుమ్మరించాడట. దేవుడు ఇచ్చేవాడే. నువ్వెంత సనిగినా దేవుడి దగ్గర ఎంత గొలిగినా దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? ఇచ్చేవాడై ఉన్నాడు, పెంచేవాడై ఉన్నాడు, పోషించేవాడై ఉన్నాడు. ఆ కృపను మనం ఏం చేస్తున్నాం? లోకు కట్టుకుంటూ ఉన్నాం. యేసయ్య కూడా కొండ మీద ఏమిచ్చాడు చెప్పండి? ఆహారం పెట్టాడా లేదా? 5 రొట్టెలు. మోషేలోను యేసయ్యలో ఈ సాదృశ్యాలు ఉంటాయి, అర్థమైందా? కానీ మోషే ప్రవక్త, యేసయ్య ప్రభువు. ఈ రెండింటికి తేడా గమనించండి. మోషే కానాను దేశాన్ని ఇచ్చాడు, యేసయ్య ఏమిస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి ఈ మాటలు వినండి. ఇప్పుడు వీళ్ళంతో తృప్తిగా తినేసట కడుపులు నిండిపోయి అంటున్నారో, దేవుడు నీతోటే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? దేవుడు నిన్నే పాస్టర్గా చేశాడా? మేము పాస్టర్లం కాదా? దేవుడు నీకే వాక్యాన్ని ఇస్తున్నాడా? మాకు వాక్యవడా అని 3000 మంది చెప్పండి ఎవరి మీద? మోషే మీద తిరగబడ్డాడట. ఏర్పాటు గొప్పదే, పిలుపు గొప్పదే. మోషే చిన్నోడు, పాపం చిన్నోడు అండి, చాలా చిన్నోడు మోషే. ఎలాగా? మిరియాం తర్వాత పుట్టాడు, అహరోన్ తర్వాత పుట్టాడు. 3 సంతానంలో ఆఖరుడు. కానీ ఎవరు ఎన్నుకున్నాడు? దేవుడు ఎన్నుకున్నాడు. అంతేనా? మోసే హస్తాలు ఏం చేస్తున్నాయి? దేవుడు అద్భుతాలు చేస్తున్నాయి. ఈనాడు దేవుడు అభిషేకాన్ని చూసుకుంటాడు తప్ప అర్హతను చూసుకోడు. అర్థమైందా? ఈ రోజు వాక్యం చెప్పగలుగుతున్నాం, బలిపీఠం మీద సేవ చేయగలుగుతున్నాం, అవమానాలు నిందలు అవమానిస్తున్నా భరించి లోకాన్ని ఎదిరించి దేవుని గ్రంథాన్ని, దేవుని కాడిని భుజం మీద మోస్తున్నా తింటాకు తిండి లేకపోవచ్చు, కానీ మొక్కలో నవ్వు ఉంటది. వెనకాల ఆస్తులు ఉండకపోవచ్చు, కానీ గుండెల్లో ధైర్యం ఉంటది. కారణం ఏమిటయ్యా అంటే నేనే వారి ఆస్తి అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. ఏమన్నాడు చెప్పండి? నేనే వారి ఆస్తి. దేవుడే మా ఆస్తి అయితే మాకు లోటు ఏముంటది? ఏదో పక్క నుంచి విశ్వాసులైన వారే మాకు మాంసం కావాలంటే పూరేళ్లు పంపించాడు. మాకు కీరకాయలు దోసకాయలు కావాలంటే ఆకాశం నుంచి రుచికరమైన మన్నాను కురిపించాడు. తన ప్రవక్తను వదిలేస్తాడా? తన దాసును వదులుతాడా? వదలడు కదా. కాబట్టి గమనించండి, మనం కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రయాణములో అనేకులు మోషే మీద ఏం చేశారటండి? తిరుగుబాటు చేశారు. రాళ్ళిచ్చుకుని కొడతాకు కూడా సిద్ధపడిపోయారు. అందుకే మోషే ఏడుస్తూ ఒకానొక సందర్భంలో అన్న మాట మీకు చూపిస్తాను. ఆ మాట ఎంత బాధతో అన్నాడో, ఆ మాట ఎంత కష్టముతో అన్నాడో ఒకసారి ఆ మాటను ఒకసారి చూడండి. సంఖ్యాకాండం మనం చూడగలిగితే చక్కని మాట మనకు కనబడుతూ ఉంటది. ఆ మాట మనం చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి.
ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయట. తిండి ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? తిండిపోతుతనం అన్నమాట. ముందు దేవుడు క్రైస్తవ్యాన్ని, దేవుడి యొక్క అద్భుతాల్ని పట్టుకుంటు కోసం అమ్మేస్తారు. బైబిల్లో ఒకసారి చెప్పాను వాక్యాన్ని, గుర్తుందా మీకు లేదా? ఏమమ్మేశాడు ఏసావు? ఏమమ్మేశాడు? పొట్ట కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఇజ్రాయేలు కూడా దేవుడిచ్చే భక్తిని ఏం చేశారు? దేవుడిచ్చిన కృపను ఏం చేశారు? అమ్మివేశారు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నారు. కాబట్టి కింద అంటున్నాడు 10వ వచనంలో చూడండి, జనులు తమ తమ కుటుంబముల్లో ఎవరి గుడారము ద్వారము వద్ద వారు ఏడవగా ఏడుస్తున్నారంట. దేవుడిచ్చే ఆహారం కాదని, మాకు ఆ వెరైటీ కావాలి, ఈ వెరైటీ కావాలని ఏడుస్తుంటే చూడండి, యెహోవా కోపము బహుగా రగులుకొనెను. యెహోవా కోపం ఏమైందటండి? బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాకు ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద ఎందుకయ్యా ఎంత భారం పెట్టావు? నా మీద నీ కటాక్షము రానియక ఈ జనములందరి భారము నా మీద నువ్వు పెట్టనేలా? నేనే ఈ జనమును గర్భమును ధరించుతున్నా, నేనేమన్నా కడుపును కన్నానా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకుని పొమ్మని నాతో చెబుతున్నావు. నన్ను ఎత్తుకుని పోవాలి, సంటిపెట్టలు ఎత్తుకెళ్ళమన్నట్టు 6 లక్షల మంది ఈ జనాంగాన్ని ఎత్తుకుపో అని సంటిపెట్ట ఏదో తండ్రి పాలిచ్చే తల్లి ఒడిలో పెట్టుకుని వెళ్ళమన్నట్టు వెళ్తున్నావు, చెప్తున్నావు. వీళ్ళు ఎలా ఉన్నారు? నా మీదకి రాళ్ళు ఎత్తుతున్నారు. ఆశీర్వాదాలు వస్తే మా పాస్టర్ మంచోడండి, ప్రార్థన బాగా చేస్తాడండి. ఒకవేళ దేవుడు ఏమన్నా ఆశీర్వాదం ఇవ్వకపోయాడు అనుకో, మా పాస్టర్ గారికి ఏమీ బలం, శక్తి, బలం, ప్రార్థన, ఆత్మ ఏమీ లేదండి అని చెప్పుకునేవారు లేరా? చెప్పండి. దైవజనులు అన్నారు, ప్రభువా నా ప్రార్థన అంగీకరించుము. చక్కని మాట ఏనండి, నా ప్రార్థన అంగీకరించుము. నీ చిత్తానికి నా చిత్తము కాని ఎడల, అంటే నీ చిత్తానికి నా చిత్తము కాని ఎడల నా చిత్తాన్ని కొట్టివేసి నీ చిత్తమే నా జీవితంలో జరిగించుము అని ప్రార్థన చేసేవారట. అర్థమైందా? అటువంటి సరెండర్ దేవునికి మనం ఏమవ్వాలి? సరెండర్ అవ్వాలి. సరెండర్ అంటే ఏంటి? నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. అందుకే దైవజనులు అన్నారు, నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా జయ, నా ఇష్టమిక కాదది, నా ఇచ్ఛయో నటి నా హృదయమిదిగో ఇది నీకే రాజా కియా సింహాసనమో, తనువు నాదిదిగో గై కొనియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. అంటే నా ఇష్టం ఇదిగో, నీ ఇష్టముగా చెయ్యి. నా ఇష్టం ఇదిగో, అది నీకు ఇష్టమైతే చెయ్యి. నా ఇష్టం ఇదిగో, నా ఇష్టము కాదది, నా ఇష్టము కాదది. రవా నీ ఇష్టమే జరిగించు. నా హృదయం ఇదిగో దేవా రాజా, నీకే నా హృదయాన్ని సింహాసనంగా వేస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప భక్తుడు, అర్థం చేసుకుని దేవదాసయ్య గారు. ఎవరు అనగలుగుతారు అలాగా? నా ఇష్టం ఇదిగో అయ్యా, నా ఇష్టము కాదది, నీ ఇష్టమే. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నెరవేరాలి. నా హృదయం ఇదిగో. నా హృదయము, చాలా మంది రాజకీయ సింహాసనం పాడతారు. రాజా మధ్యలో ఏముంటది? కియా డాష్ ఉంటుంది అక్కడ. అంటే రాజా నీకిచ్చే సింహాసనము అని అర్థం అనమాట. రాజా అంటే దేవుణ్ణి పొగుడుతూ, ప్రభువా ఇదిగో నా హృదయం నీ సింహాసనము అని చెప్తున్నాడు. అంటే మన బ్రతుకులో పాలించేవాడు ఎవరై ఉండాలి?
చాలా మంది బోర్డులు పెడతారు ఇంటికి, ఈ గృహానికి అధిపతి యెహోవా అని పెడతారు. ఇంట్లోనూ సౌండ్లు వినపడతా ఉంటాయి. సెంబుల్ సౌండ్లు, తెపాలాల సౌండ్లు, ఎరగొట్టిన సౌండ్లు, పగలగొట్టిన సౌండ్లు. బోర్డు పెట్టినంత మాత్రాన యెహోవా ఇంటికి అధిపతి కాదు. ఎవరుండాలి నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీ హృదయంలో? దేవుడు ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు పిల్లారా, మోషే ఒంటిగా మోయ నా వలన కాదు. ఏమంటున్నాడు చెప్పండి? వీళ్ళందరినీ ఒంటిగా మోయ నా వలన కాదు. మోషేతో దేవుడు అంటున్నారు, నేను తోడై ఉన్నాను, నేను నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈనాడు దేవుని పిల్లారా, ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ప్రయాణములో ఎదురు తిరిగిన వారు, రాళ్ళు రువ్విన వారు, మోషేను దేవుని ఆజ్ఞను మీరిన వారు నశించిపోయారు. కానీ ప్రయాణం ఆగలేదు. నా మాట అర్థం చేసుకోండి అయ్యా. అందరూ కూడా ఒకసారి చూడండి. ఏమాగలేదు? వ్యతిరేకించిన వారు ఉన్నారు, తిరగబడిన వారు ఉన్నారు, కొట్టడానికి రాళ్ళు రుబ్బిన వారు ఉన్నారు. కానీ దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశానికి ఏమాగలేదు? ప్రయాణం ఆగలేదు. దేవుడు ఇస్తానన్న ఆ దేశానికి మధ్యలో ఆటంకాలు వచ్చాయి, రాజులు వచ్చారు, యుద్ధాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, అరణ్యాలు వచ్చినాయి, సముద్రాలు వచ్చినాయి. ఏవి కూడా దేవుని జనాంగాన్ని, దేవుని ప్రజలను ఆపు చేయలేదు. దీంట్లో ఒబీడియన్సీ, వినయము కలిగిన వారు చేర్చబడ్డారు, తిరుగుబాటు చేసిన వారు రాలిపోయారు. అర్థమవుతుందా? వీఆర్ సరెండర్ టు గాడ్. దేవునికి మనం ఏమైపోవాలి? అవర్ సెల్స్, మన సొంతంగా మనము దేవునికి ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. మన చిత్తం కాదు ప్రభు చిత్తం అన్నప్పుడు మన గమ్యం ఏమిటో, మన యొక్క ప్రయాణం ఏమిటో నిర్దేశించేది ఎవరట? దేవుడే. ఒక మాట, చక్కని మాట బైబిల్లో మీకు చూపిస్తాను. 112వ కీర్తన తీయండి. 112వ కీర్తన మొదటి నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆ అధ్యాయం అంతా చదువుదాం. మీకు చక్కని మాటలు మీకు అర్థమవుతాయి. అమ్మాయినండి, మనం ఏం చేయాలట? మొట్టమొదట క్రైస్తవుడిగా, క్రీస్తును ధరించిన వాడిగా చేయాల్సిన పని ఏమిటంటే స్తుతించుట. అమ్మ ఏం చేయాలి చెప్పండి? స్తుతించుట. ఎర్ర సముద్రాన్ని దాటారు, ఇశ్రాయేలీయులు ఏం చేశారు? పాట పాడారా? చెప్పండి, పాట పాడారు, స్తుతించారా లేదా? స్తుతించారు. దేవుడు ఓగు అయినటువంటి రాజుని, అలాగే అమోరీయుల రాజుల్ని, యెబూసీయుల రాజుల్ని జయించినప్పుడు వాళ్ళు ఏం పాడారు? స్తుతి పాట పాడారు. అవునా కదా? కాబట్టి మిరియాముకి కుష్ఠరోగం పోయి, మరి విచిత్రం ఏంటంటే ఇక్కడ చెప్తానేనండి, జనాంగమే రావడం కాదు, జనాంగమే రావడం కాదు, కానీ ఇంటోళ్ళు కూడా ఏం చేశారు? మోషే మీద సేవ అంటే అలా ఉంటది మరి. క్రైస్తవం ఏమంటే అలా ఉంటది మరి. దేవుడిని నమ్ముకుంటానంటే పూలదండలో ఏమంటే కచ్చిపులు, ఏమంటే సాలువాలు, ఇవేమీ పడవు. అర్థమైందా? ఏం పడతాయి చెప్పండి? అవమానాలు వస్తాయి. కానీ ఈ అవమానాలని తట్టుకున్నప్పుడు, నిలబడినప్పుడు కిరీటం వస్తుంది. ఇది ఏ కిరీటం అంటే వాడబారని కిరీటం. ఈ కిరీటం చెప్పండి, వాడబారని కిరీటం. అంటే ఎవడు కూడా ఎన్నటికీ కూడా తొలగించలేని కిరీటం. కాబట్టి యేసయ్యను నమ్ముకుంటే తట్టుకోవాలి. ముందు గుండె ఉండాలి, గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. అర్థమైందా? అందరి దగ్గరికి వెళ్ళినట్టుగా, అందరి దగ్గరికి తిరిగినట్టుగా, అందరి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసినట్టుగా ఆయన దగ్గర కుదరదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మోషే మీద ఈ మాట చెప్పే ముందు ఒకసారి ఆ మాట కూడా చెప్తున్నామండి. జనాంగం అంతా తిరగబడ్డమే కాదు, సొంత అక్క కూడా తిరగబడింది. ఎవరు తిరగబడ్డారు చెప్పండి? సొంత అక్క. అరే నిన్నే రా, చిన్నప్పుడు నేను జమ్ము పెట్టిలో పెడితే బతికేవు నువ్వు అన్నదేమో. నా సొంత మాట చెప్తున్నా. నిన్ను జమ్ము పెట్టిలో పెట్టకపోతే నీకు బతుకులేదురా. చాలా మంది ఏమంటారు? తెప్పరా. ఎప్పుడైనా సాయం చేశారనుకో, ఏదైనా పగ గాని గొడవ గాని జరిగిందనుకో ఏమంటారు? రే పలానా రోజున గతిలేక నా దగ్గరకు వచ్చావరా అంటారా? అనరా? అలాగే మిరియాము అందేమో, రే నువ్వేనరా బొడ్డోడా, నా తమ్ముడా, నేను బతికించిందే నేను, కొడవలిని చంపేస్తుంటే జమ్ము పెట్టిలో పెట్టించిందే నేను అని అంటది. కానీ దేవుని పిల్లరా, అహరోను మిరియాము ఏకమైపోయాట. సొంత రక్త సంబంధం మోషే మీద ఏం చేసిందట? సాతాను ఎక్కడ పెట్టదండి. లోకంలో ఎవడు ఏమన్నా లెక్సేయండి నేను.
లోకంలో ఎవడన్నా ఏమన్నంటే దేవుడి విషయంలో లెక్క చేస్తామా? చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి కూడా యేసుప్రభుని నమ్ముకున్నామని వెలుచూపులే చూశారు, వ్యతిరేకంగానే చూశారు. కానీ అవన్నీ జయించి 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 దేవుడు ఉన్నతమైన స్థితిలోనే చదువులో గాని, ఆటల్లో గాని, పాటల్లో గాని, మాటల్లో గాని అన్నిటిలోనూ నిలబెట్టాడు. అవునా కదా? ఈనాడు దేవుడి ఎంతో మంది గనులకు లేని అర్హత, వస్త్రం, అంగి, అభిషేకం ఇచ్చి నిలబెట్టాడు. ఇది దేవుడిచ్చిన ఘనత చెప్తున్నాను. ఈయన అవన్నీ లెక్క చేయం. కానీ ఎక్కడ వాడుకుంటుందంటే, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, మన రక్త సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత పొడిపిస్తుంది అనమాట శాపం. అప్పుడు లొంగిపోయి మోషే ఏడ్చాడట, ప్రభువా అని. వెంటనే దేవుడు దిగొచ్చేసి, నేను ప్రవక్తలతో మాట్లాడినట్టు కలలో గోడార్థంతో మాట్లాడతాను, కానీ మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నేను ఎన్నుకున్నవాడు. ఆ తర్వాత మాటలు మీరు చదవండి. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, మీరెవరు నా మోషేని అంటానికి అని అంటే మిరియాము దేహం అంతా కూడా కుష్ఠరోగంతో వచ్చేస్తే అహరోను దొల్లు దొల్లు ఏడుస్తున్నాడట. అహరోను ఏం చేస్తున్నాడు? దొల్లు దొల్లు ఏడుస్తున్నాడు. అయ్యో ఇలా అయిపోయిందంటే ఈమె దేహం, అయ్యో ఇలా అయిపోయిందంటే ఈమె దేహం అని ఏడుస్తుంటే మోషే దగ్గరికి వెళ్ళి, అహరోను, తమ్ముడా తమ్ముడా, ఇదిగో మన అక్క పరిస్థితి చూడు ఎలా అయిపోయిందో శరీరం అంటే, మోషే మళ్ళీ గుడారం దగ్గరికి వెళ్ళి, బలిపీఠం దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి ఏడ్చి ఏడ్చి ఏడ్చి, నా అక్కను వదిలిపెట్టొద్దయ్యా, నా అక్కయ్యా, నా రక్త సంబంధయ్యా, దయచూపయ్యా అని ఏడిస్తే తండ్రి ముఖం మీద ఉమ్మేస్తే ఎంత అవమానమో, అలాగు మిరియాముకు కూడా ఈనాడు ఏం జరిగింది? అవమానం జరిగింది. 7 దినాలు పాలు మావతలకు పొమ్మను, 7వ దినాన్ని నిన్ను స్వస్థపరిచి నీ ప్రార్థన బట్టి చేర్చుకుంటానన్నాడు దేవుడు. ఇక్కడ ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయండి. ఎంతో మంది తిరుగుబాటు చేశారు. క్రైస్తవ జీవితం కూడా అంతే. మందిరానికి వెళ్తే ఒడిదుడుకులు వస్తాయి, మందిరం దేవుణ్ణి నమ్ముకుంటానంటే ఆటంకాలు వస్తాయి. ఈ ఆగిపోయావా కూలిపోతావు. ఆగిపోతే ఏమవుతావు చెప్పండి? ఎవడు కట్టలేడు నిన్ను, ఎవడు నిలబెట్టలేడు నిన్ను, ఎవడు వద్దు అన్నవాడు, అడ్డగించిన వాడు, హేళన చేసిన వాడు ఎవడు నీ ఆపదలో వచ్చి ఇదిగోరా నీ ఆపదలో నేను సాయపడతానని ఎవడు చెయ్యి చాపడు. అర్థమవుతుందా? మోసే ప్రయాణంలో అర్థం చేసుకోండి, ఈ ప్రయాణంలో దేవుడు ఎన్నుకున్న ఎన్నిక, నడిపించే నడకలో అనేకులు తిరుగుబాటు చేశారు, ఐహిక విచారాలను బట్టి, లోకాన్ని బట్టి. కానీ దేవుడు ప్రయాణాన్ని ఆపు చేయలేదు. సొంత వారే తిరగబడిన వారికి బుద్ధి నేర్పి మోషేను నడిపించుకుని వెళ్ళి ఇస్తానన్న దేశానికి వారిని ఏం చేశాడు? నడిపించాడు. ఈ మాటలు చదువుకుని మనం ముందుకు వెళ్దాం. యెహోవాను స్తుతించుడి. అమ్మా ఏనండి, ఇక్కడ ఎవరన్నారు చెప్పండి? ఒక యాజకుడు అని అనలేదు అమ్మా, ఒక యాజకుడు అని అనలేదు, ఒక విశ్వాసాన్ని అనలేదు. ఏమని రాయబడింది? ఎవరైనా గాని అమ్మా, ఎవరైనా గాని దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇక్కడ రెండో మాట ఏనండి, ఒకటి ఏముండాలి మనకి? ఆరాధన అంటే భయం ఉండాలి, ప్రార్థన అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి, ఆయన నామం అంటే భక్తి ఉండాలి. భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి. ఏనండి, ఆజ్ఞ అంటే ఆనందింతామా? ఆజ్ఞ అంటే ఆనందింతామా? ఒక పిల్లోడిని రే ఎక్కడే కూర్చోరా అని అన్నాను నేను, మా పిల్లోడిని ఇక్కడే కూర్చోరా అని అన్నాను, అది ఆజ్ఞ. అది పెద్ద భారంగా ఉంటుంది. అడికి ఏం చేయాలి ఇప్పుడు? అడి తిరగాలి, ఇటు తిరగాలి, ఎటో తిరగాలి. అవునా కదా? కూర్చోరా, కుదురుగా కూర్చో అంటే అదొక భారం, అవునా కదా? ఇక్కడ ఆజ్ఞ కూడా జాగ్రత్తగానండి. కుదురుగా కూర్చోరా అన్నాడు. కుదురుగా కూర్చుంటే వాడిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. అటు ఇటు తిరిగాడు, గొంతులేసాడు, పడ్డాడు, దెబ్బ ఎవరో తగిలింది. అర్థం చేసుకోండి, ఆ భావం అర్థం చేసుకోండి. దేవుడు ఆజ్ఞ అంటే అది నిన్ను ఎదిగించేది, నిన్ను ఫలింపజేసేది, అది నిన్ను వృద్ధిపరిచేది. ఈ ఆజ్ఞలను బట్టి మనం ఏం చేయాలంటే అధికముగా ఆనందించాలట. ఈ మాట గుర్తుంచుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మొదటిది. రెండవది, ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించాలి. ఆజ్ఞ అంటే ఆనందించావా? నా విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించాలి, ఆజ్ఞ. ఆచరిస్తున్నారా చెప్పండి? ఆదివారం నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటాం. ఆడోళ్ళు మందిరానికి వెళ్తారు, మగోళ్ళు మందు షాపుకి వెళ్తారు. ఆడోళ్ళు మందిరానికి వెళ్తారు, మగోళ్ళు మందు షాపుకి వెళ్తారు. ఇది క్రైస్తవ్యమా చెప్పండి?
కాబట్టి దేవుని ఆజ్ఞ మనం పాటించేవాడే. అర్థమైందా? విస్తారముగా బలులర్పించుట కంటే మాట వినుట మేలు అన్నాడు బైబిల్లో. ఎంత గొప్ప మాట! విస్తారముగా బలులర్పించుట కంటే దేవునికి హృదయాన్ని ఇచ్చి మాట వినుట ఏమైనది? మేలైనది. మనం అదే ఎనం కాబట్టి గొప్పులు తగులుతాయి, గోడలు తగులుతాయి, గాయాలు అవుతాయి. ఆ గాయాన్ని కట్టుకోవడానికి మళ్ళీ ఎక్కడికి రావాలా? దేవుడి దగ్గరికి రావాలి. గాయం మాడిపోయాక దేవుడు మర్చిపోతాం, మళ్ళీ గాయం అవుతుంది, మళ్ళీ దేవుడు కావాలి. ఇదే క్రైస్తవ భక్తి జీవితం అయిపోతుంది. అన్యుడైనా, దేవుణ్ణి ఎరిగిన వాడైనా, దేవుణ్ణి ఎరగిన వాడైనా దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరో కనిపెట్టి పరిశీలన చేసి బైబిల్ చెప్తుంది, పరిశోధన చేసి తెలుసుకో, అప్పుడు నేను నీకు బయలుపడతాను. యేసయ్య బయలుపడ్డాడు కాబట్టే, గొప్ప దేవుడు కాబట్టే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన వెనకాల పరిగెడుతున్నాయి. క్రైస్తవ్యాన్ని, మోసే ప్రయాణాన్ని ఆపు చేసినట్లుగా, మోసే మీద తిరగబడినట్టుగా ఎంతమంది తిరగబడినా, ఎంతమంది అనిచినా ఈ సువార్త నావేమవుతుంది చెప్పండి? దేవుని రాజ్యం ఏమవుతుంది చెప్పండి? ముందుకి కొనసాగుతూ ఉంది. కనుక ఈ మాటలు చూద్దాం. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు, వారి సంతతి వారు. ఈ మాట వినండి, ఈ మాట వినండి, ఎంత గొప్ప ఆశీర్వాదమేనండి. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. అమ్మా, మన పితరులు చేసిన ప్రార్థన నేను అంటాను, ఈనాడు మనవలమైన 4వ తరమో 3వ తరమో మనల్ని బలవంతులు చేసిందా లేదా చెప్పాలి. అమ్మమ్మ చేసిన ప్రార్థన, నానమ్మ చేసిన ప్రార్థన, పితరులు చేసిన భక్తి, ఆయన ఆజ్ఞలకు లోబడి మందిరానికి మానేవారా వాళ్ళు? చెప్పండి, వాళ్ళు మానేవారా మందిరానికి? ఒంట్లో ఓగు లేకపోయినా, మోకాల్లో బలం లేకపోయినా దేక్కుంటా మందిరానికి వచ్చేవారు. అవునా కదా? అది దేవుని ఎడల భయభక్తి. వాక్యం వాళ్ళు చదవడం రాదు, చదువు లేదు, కానీ చదువు లేదు కాబట్టి వాళ్ళు శ్రద్ధగా వినేవారు. పాస్టర్ గారు చెప్తున్నా, నానమ్మ వచ్చి మరి ఆ 2 మాటలు ఏవో సాక్షాత్ రూపంలోనూ ఆ మాటలు చెప్తుంటే వాడిని శ్రద్ధగా విని ప్రవ్వా 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 అంటూ ఉండేవారు. ఆ భయభక్తులను బట్టి వారి సంతానము ఏమైంది చెప్పండి? బలవంతులైంది. విడిచిపెట్టిన వారి సంతానం ఏమైంది? పాడైందన్నమాట. కాబట్టి ముందుకు వెళ్దాం. వారి సంతతి వారు భూమి మీద ఏమవుతారు? బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుతురు. ఈ మూడో మాట వినండి. కలిమియు సంపదయు వాని ఎంత ఉండునో. మనం దేవుని మాట ఎంతేనట అమ్మా, దేవుని మాట అంటే దేవుని నామానికి లోబడి ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉంటే మన ఇంట్లో ఏముంటది? కలిమియు. నేను చెప్పట్లేదు, దేవుడు వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? కలిమియు సంపదయు వాని ఎంత నుండునో, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. కాబట్టి దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులుగా ఉంటారు. న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచునో, అట్టివారు ఎప్పుడునో కదిలింపబడరు. దేవుని నమ్ముకుని దేవుని దగ్గరికి వస్తున్నట్ట మన ఇల్లు ఏమోదో. ఇజ్రాయిల్ దేవుని జనాంగమే అందరూ. తిరగబడ్డ వాళ్ళు ఏమయ్యారు? నువ్వు వద్దన్న వాళ్ళు ఏమయ్యారు? కదిలింపబడ్డారు. కానీ నువ్వే కావాలన్న వారు ఏమయ్యారు? స్థిరముగా కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇజ్రాయెల్ వృత్తాంతం, జరిగిన వృత్తాంతం కనబడుతుంది కదా. మనం ఏమి లేని మాటలు చెప్పుకోవట్లేదు కదా. ఈనాటికి కూడా 80% నోబెల్ ప్రైజులు వాళ్ళ దగ్గరే కదా ఉన్నాయి. అవునా కదా? నోబెల్ ప్రైజులు ఆ రోడ్డు మీద తిరిగేవాడికి ఇస్తారా? ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న వాడికి ఇస్తారు. అవునా కదా? కాబట్టి నీ సంతానం వారు దీవించబడతారు, నీ సంతానం వాళ్ళు బలవంతులు అవుతారు. నాకంటే ఏమవుతాం చెప్పండి? వాళ్ళ బలవంతులే, మనము కూడా ఏమవుతాం? బలవంతులమే అవుతాం. కిందకు వచ్చేయండి. వాని మనస్సు 7వ వచనముల కింద, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండు. ఈ స్థిరత్వమే లేదు మనలో. ఈ స్థిరత్వమే లేక మనం ఏమవుతున్నాం? కదిలింపబడుతున్నాం. దేవుడికి నమస్కారం పెడతాం, మంచిది, యేసయ్యా దేవా గొప్ప దేవుడు అంటాం. ఇంకొక చోటకి వెళ్ళి అలా దండం పెట్టబుద్ధి చేస్తుంది. ఓపెన్గా అడుగుతున్నాను, ఇంకో చోటకి వెళ్ళి అలా దండం బుద్ధి చేస్తుంది. ఆలోచన చేయండి. సత్యాన్ని తెలుసుకుని వేరే చోట ఎలా అడుగు పెట్టబుద్ధి చేస్తుంది? నీ హృదయం ఘోషించదా? నీ అంతరాత్మ బాధపడదా?
ఆలోచన చేయండి అందరూ కూడా. కాబట్టి దుర్వార్తకు జరిగడట. వాడు ఏం చేయడు చెప్పండి? దుర్వార్త వస్తే అయ్య బాబోయ్ ఏమైపోతుందో నా జీవితం అనే భయం వాడికి కలగదు. ఎందుకంటే నా ఆశ్రయము, నా కోట, నా కొండ ఎవరున్నారో? నా దేవుడు ఉన్నారు. కిందకు వచ్చేయండి. ఆ వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. 10వ వచనం, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరకు చూసి క్షీణించిపోదురు. మనం ఎదుగుదల చూసట భక్తిహీనులట పండ్లు చెప్పండి ఏం చేస్తారా? కొరుకుతారట. ఏంటి ఇలా ఎదిగిపోతాడు? వీడి దగ్గర ఉన్నదేంటి? వీడి దగ్గర ఉన్నది చదువేంటి? మనం చదివిందే కదా ఈడు చదివాడు, మనం వెళ్తున్న కాలేజీ కదా ఈడు వెళ్ళాడు, మనం చేసేటట్టు కదా ఈడు ఉన్నాడు అనుకుంటారు. కానీ మనలో ఉన్నది వాళ్ళలో లేనిది ఏంటంటే ప్రార్థన, మనలో ఉండే వాళ్ళలో లేనిది ఏంటంటే ఆరాధన, మనలో ఉండే వాళ్ళలో లేనిది ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? మన కొమ్మును అంటే మన ఆశీర్వాదమును హెచ్చింపజేస్తుంది. కనుక దేవుని పిల్లారా, మన సంతానము దీవించబడాలి అంటాడు ప్రభు. యెహోషువ, కాలేబు నీతో పాటు ఈ తర్వాత పుట్టిన జనాంగం అంతా కానాన్ దేశానికి వెళ్తారు, తిరగబడ్డ వాళ్ళు అందరూ ఇక్కడే రాలిపోతారు అన్నాడు. అవునా కదా? దేవుడికి మొహమాటం ఏమైనా ఉందా? లేదు. కాబట్టి మోషే ప్రవక్త, నడిపించిన వాడు. యేసయ్య దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఆఖరి మాటలు చెప్తాను. యేసయ్య కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, వినండి, యేసయ్య కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని నడిపిస్తున్నాడు. అమ్మా ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. ఇజ్రాయిలీల్ని మోషే నడిపిస్తే యేసయ్య ఎవరు నడిపిస్తున్నాడు? తన బోద్దారా? ఆగిపోయిందా? ఆగిందా? ఆగుతుందా? ఆగదు. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, చూడండి ఇప్పుడు అర్థమవుద్ది మీకు మాట. 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒక చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇప్పుడు ఇల్లు అంటే ఎవరో? అమ్మా ఇల్లు అంటే ఎవరో? మనమే. అర్థమైంది? ఇల్లు అంటే ఎవరు చెప్పండి? మనమే. కట్టినవాడు ఎవరట? దేవుడే. అంటే మనం సంఘములో చేర్చబడిన వాళ్ళు. కాబట్టి 5వ వచనంలో రండి. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి, ఇక్కడ అర్థం చేసుకోవాలి. మోషే ఎవరటండి? పరిచారకుడు. అంటే మేము కూడా ఎవరని చెప్పండి? పరిచారకులు. అంటే మీకు ప్రార్థన చేయడం, మీకు దీవించడం, మిమ్మల్ని ఇలా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా బలపరచడం, ఇదంతా ఏంటి? పరిచారం. మోషే ఏమై ఉన్నాడు? పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో, అంటే దేవుని ప్రజలందరిలోనూ దేవుని పనిలో ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉన్నాడు. అయితే క్రీస్తు ఇక్కడనండి, క్రీస్తు కుమారుడై ఉంది. కుమారుడు అనగా వారసత్వం. పరిచారకుడికి వారసత్వం ఉండదు. కుమారుడికి ఏముంటది? రాజకుమారుడు ఏమవుతాడు? రాజు అవుతాడు. దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. యేసయ్య ఎవరు ఇప్పుడు? దేవుని కుమారుడు. అనగా క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొడమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనలో ఏముండాలట? ధైర్యము. క్రీస్తు నమ్మిన వాడికి ఏముండాలి? ధైర్యం. మనం సిగ్గుపడతాం. క్రీస్తు నమ్మి ఏమవుతాం? 10 మందిలో చెప్తావా యేసయ్యను నమ్ముకున్నానని? బైబిల్ పట్టుకుని రాగలుగుతా మందిరానికి? నా ఇల్లు, నా కుటుంబం రక్షణ పొందింది, నేను అందరిలో ఏర్పాటు చేయబడిన వాడని చెప్పగలదువా? ఇది ధైర్యం. అర్థమైందా? ధైర్యమును నిరీక్షణ. మరలా యేసయ్య వస్తారు. ఆయన నన్ను ఆయనతో పాటుగా తీసుకుని వెళ్తారు అని నిరీక్షణ వలన ఉత్సాహం. ఆయన వస్తాడు, యేసు రాజుగా వస్తారు, నన్ను తీసుకువెళ్తాడు ఉత్సాహము కలిగి పొదమట్టుకు స్థిరముగా నువ్వు నీ భక్తిని చేపట్టిన ఎడల మనమే ఆయనకి ఏమవుతాం? ఇల్లు అవుతాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు. అది సార్ 12వ వచనంలోకి వచ్చేయండి, అదంతా అవసరం లేదు. కానీ సహోదరుడారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని చెబుతూ 17వ వచనం, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను అని చెప్తూ
చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఆనాడు చాలా మందిలో ఉంది. నడిచిన వారిలో వారందరూ అరణ్యములో ప్రయాణములో రాలిపోయారు. అలాంటి హృదయం నీలో ఉందేమో, నువ్వు పరీక్షించుకో. నీ ప్రయాణానికి, నీ దేవుడు ఇస్తానన్న వాగ్దాన భూమికి వెళ్ళకుండగా ఆగిపోవడానికి దుష్ట హృదయం నీలో ఉందేమో, దేవుని ఆజ్ఞలను మీరినట్టి క్రమం నీలో ఉందేమో, దేవుని ఆజ్ఞలను అతిక్రమించే హృదయం నీలో ఉందేమో, దాన్ని చూచుకో, సరిచేసుకో అని పౌలు గారు యేసయ్యను గూర్చి మోషేను సాదృశ్యముగా చూపిస్తూ యేసయ్య దేవుడై ఉన్నారని ఆయన రుజువుపరుస్తూ మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలని చెప్తున్నాడు? రాలిపోయే వారంగా ఉండొద్దు, జారిపోయే వారంగా ఉండొద్దు, ఈ ప్రయాణములో తిరుగుబాటు చేసేవారిగా ఉండొద్దు అని చెబుతూ, ఇస్తానన్న భూమికి వాళ్ళు ఎలా అయితే చేర్చబడ్డారో, రేపు యేసయ్య నేను వస్తాను, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఆ చెప్పిన మాట ఒట్టిది కాదు. నమ్మని వాళ్ళు రాలిపోయారు. మోషేకి ఇస్తానన్న వాగ్దాన భూమి నమ్మని వాళ్ళు ఏమయ్యారు? మాకు కూరగాయలు లేవు, కేకరకాయలు లేవు, కాకరకాయలు లేవు, మాంసము లేదు అని దేవుడిచ్చే పలహారాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు తృణీకరించారు. ఈనాడు అలాంటి వాళ్ళు మనలో ఉన్నారేమో. దేవుని పిల్లారా, మనం అన్యత్వము నుండి ధన్యత్వంలోకి వచ్చాం. అమ్మ యవనస్తులారా వినండి, మనం ఎక్కడికి వచ్చాం? అన్యత్వములో నుండి దేవుడు అంటే ఏమిటో తెలియని భయంకరమైన పరిస్థితుల్ని మనం వచ్చి ధన్యత్వంలోకి వచ్చాం. అంటే దేవుడు అంటే ఎవరో నీకు ఇప్పుడు తెలుసా తెలీదా? తెలీదా దేవుడు అంటే ఎవరో? ఇప్పుడు తెలుసా తెలీదా దేవుడు? ఒకప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు దేవుడు అంటే ఎవరో తెలుసు. తెలుసుకున్న నీవు ఆయన అడుగు జాడల్లో నడాలి. ఇది తప్పి మరలా నువ్వు లోకం వైపు చూస్తే కేకరకాయలు చూసి, కాకరకాయలు చూసి, కేకరకాయలు కాకరకాయలు మాంసాలు అంటే అర్థం ఏంటి? లోకభోగాలు అన్నమాట. వీటిని బట్టి మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్తే ఏమవుతాం? రాలిపోతాం, బ్రతుకూడదు. కనుక దేవుడులారా, సరి చేసుకుంటూ మనల్ని మనం ఇల్లుగా దేవునిలో కట్టబడుతూ అన్నాడు కదా, నాలో అంటగట్టబడిన వాడు బహుగా నీ కుటుంబం, నీ పితరులకు కట్టిన కట్టుబడి ద్వారా ఇప్పుడు వాళ్ళని కుటుంబంగా ఫలిస్తున్నావు. నువ్వు కట్టుకునే కట్టుబడి ద్వారా ఏమన్నాడు? వారి సంతానము బలవంతులగుదురు అన్నాడు. అవునా కదా? నువ్వు చేసే ప్రార్థన నీతో ఆగిపోతుందా? నువ్వు చేసే భక్తి నీతో ఆగిపోతుందా? అది నీ బిడ్డలకి చేరుతుంది. కాబట్టి దేవుని పిల్లలు ఈనాడు దేవునిలో ఎదగాలి, యేసయ్యను దేవుడిగా అంగీకరించాలి. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, యేసయ్యమై ఉన్నారంటే కుమారుడై ఉన్నారు. కుమారుడిచ్చేది ఏంటంటే స్వాస్యం. కుమారుడిచ్చేది ఏం చెప్పండి? స్వాస్యం, నిత్య నివాసం. కాబట్టి ఆ స్వాస్యము కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ గలవారమై ఉత్సాహముతో ఆ యొక్క దివ్య సన్నిధిలోనికి చేరేంత వరకు దేవుడు ఏమిచ్చినా ఇష్టమే. ఈ భూమి మీద దేవుడు ఏమిచ్చినా అనగలమా? అనాలి. అందుకే అంటున్నాడు వాళ్ళట దుర్వార్తకు విని జడియరు అని రాయబడిందో లేదా? దుర్వార్తకు విని ఏం చేయరట? జడియరు. ఎందుకంటే మందు తెలుసు కదా మనకే. ఏంట మందు? ప్రభుపాద సన్నిధి దీవెన, ప్రభుపాద ప్రార్థన ఆశీర్వాదం. ప్రభుపాదములే మన రోగములకు, మన బలహీనతలకు, మన కీడులన్నిటి నుండి పరిహారము చేస్తుంది. కనుక దేవులారా, మోషేకి ఎదురైనాయి సమస్యలు, యేసయ్యకి కూడా ఎదురైనాయి. శాస్త్రులు పరిచయాలు కూడా రాళ్ళు ఎత్తారు యేసయ్యను కొట్టడానికి. మోషేను కొట్టడానికి ఎత్తినట్టే యేసయ్యకి ఎత్తారు, కానీ పని ఆగలేదు, పని ముందుకి కొనసాగింది. నాడు కూడా నీ మీద కూడా అవమానాలు రావచ్చు, నీ మీద కూడా రాళ్ళు రావచ్చు, నీ మీద కూడా చెప్పండి వెలుచూపులు చూడొచ్చు. కానీ దేవుడి మీద ఆనుకున్న ఎడల దేవుడే నిన్ను ఉన్నతమైన స్థిరములో నిలవబెడతాడు, దీవిస్తాడు, ఫలింపజేస్తాడు. ఆ దీవెన ఫలింపు నీకును నీ బిడ్డలకును నీ తరతరాలకి కలిగి ఉంటది. అట్టి ధన్యత, అట్టి భాగ్యము దేవాది దేవుడి వాక్యము ద్వారా మనెల్లరికూ దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత సమయము ప్రభా
నీ పాదాల దగ్గర ప్రభా ఇదిగో తండ్రి బ్రతకడానికి నీ పాదాల దగ్గర నిన్ను ఆరాధించడానికి